అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ తెనాలి రామకృష్ణ కవి హాస్య కథలకి స్వాగతం. నేను విశాలక్ష్మి శిష్ట. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు అమ్మగారి ఆఖరి కోరిక. రాజుగారి తల్లికి మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. ఆమెకి వానాకాలంలో బాగా జబ్బు చేసింది. చావబోయే ముందు మామిడి పండు తినాలి అన్నది ఆవిడ కోరిక. రాజు భటులను దేశమంతా తిప్పాడు. ఎక్కడా ఒక్క మామిడి పండు కూడా దొరకలేదు. దాన్నే కలవరిస్తూ ప్రాణాలు వదిలింది రాజుగారి తల్లి. చనిపోయే ముందు తల్లికి మామిడి పండు తినిపించలేకపోయానే అని రాజు చాలా బాధపడ్డాడు. ఈ సంగతి తాతాచారికి తెలిసింది. ఈ వంకతో వీలైనంత డబ్బు గుంజుకోవాలి అని ఎత్తువేశాడు. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, బాధపడకండి. బంగారు మామిడి పళ్ళు చేయించి బ్రాహ్మణులకి దానం ఇవ్వండి. ఏటా తద్దినన్నాడు ఈ పని చెయ్యండి. స్వర్గంలో మీ తల్లిగారికి శాంతి కలుగుతుంది అని చెప్పాడు. రాజు ఏటా బంగారు మామిడి పళ్ళు దానం చెయ్యడం మొదలుపెట్టాడు. లక్షల మంది బ్రాహ్మణులు దానం తీసుకుని వెళుతున్నారు. 2 ఏళ్లకే రాజుగారి ఖజానా ఖాళీ అయిపోవచ్చింది. తాతాచారి మోసంతో రాజుగారు చిక్కుల్లో పడ్డాడు. ఏదో ఎత్తువేయాలి అని రామలింగడు ఆలోచించాడు. ఆ తర్వాత ఏడు కూడా లక్షల మంది బ్రాహ్మణులు దానం పుచ్చుకోవడానికి వచ్చారు. ముందు రోజే పట్నంలో దిగారు. రామలింగడు ఆ రాత్రి అందరినీ కలుసుకున్నాడు. ఈ ఏడు ఎన్ని కావాలంటే అన్ని మామిడి పళ్ళు ఇస్తారు. అయితే ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని వాతలు వేయించుకోవాలి అని అందరికీ చెప్పాడు. బ్రాహ్మణులంతా ఆశపడ్డారు. మర్నాడు పొద్దుటే రామలింగడు కొలువు బయట కొలిమి పెట్టించాడు. బ్రాహ్మణులకి వాతలు వేయించసాగాడు. కొందరు 10 వాతలు కూడా వేయించుకున్నారు. కొలువు లోపలికి వెళ్ళి రాజుకి వాతలు చూపించారు. బంగారి మామిడి పళ్ళు ఇమ్మని అడిగారు. రాజు తెల్లబోయాడు. రామలింగడే ఈ వాతలు వేయిస్తున్నాడు అని తెలిసింది. విపరీతమైన కోపం వచ్చింది. రామలింగాన్ని పిలిచి, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. మహారాజా, మా అమ్మ వాత రోగంతో చనిపోయింది. పోయే ముందు వాతలు వేయించమని అడిగింది. నేను వేయించే లోపలే కన్ను మూసింది. మరి ఆమె ఆత్మ కూడా శాంతించాలి కదా. అందుకు బ్రాహ్మణులకి వాతలు వెయ్యమని చెప్పారు. ఇంతమంది బ్రాహ్మణులు నాకు ఎప్పుడు దొరుకుతారు? పైగా వాతలు వేయిస్తానంటే ఎవరు వస్తారు? అందుకే పనిలో పనిగా ఇప్పుడే వేయిస్తున్నాను అన్నాడు. రాజుకి వెంటనే సంగతి అర్థమయ్యింది. తాతాచారి మోసమూ తెలిసిపోయింది. తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడ్డాడు. ఆశపోతులు కాకపోతే ఒక్కొక్కరు అన్ని వాతలు వేయించుకుంటారా అనుకున్నాడు. వెంటనే బంగారు మామిడి పళ్ళ దానం ఆపేశాడు.